హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే కొంచెం బిజీగా ఉన్నానండి. మా పాప బర్త్డే హడావిడిలో ఉన్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే బేగం బజార్ అండి. మేము షాపింగ్ కోసమని బేగం బజార్ వచ్చాము. అంటే బర్త్డే షాపింగ్ కోసమనే కాదు, ఊరికే అంటే ఎప్పుడు మేము బేగం బజార్ ఎప్పుడు రాలేదండి. అందరూ చెప్తూ ఉంటారు కదా ఇక్కడ కొంచెం కాస్ట్లు తక్కువ అలా అనేసి. సో అసలు ఒకసారి చూద్దాము, ఎప్పుడు రాలేదు కదా అనేసి వచ్చాము. అంటే అసలుకి ఇక్కడ ఏ షాప్స్ ఏమీ తెలీదు. జస్ట్ యూట్యూబ్లో చూసి అజీజ్ ప్లాజా అనేది ఒకటి చూసి అక్కడ మేము బుక్ చేసుకొని దిగేసామండి. అక్కడ దగ్గరలోనే వచ్చి చూస్తున్నాము. అసలు అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది, ఎక్కడ ఏంటి అనేసి. సో డైరెక్ట్గా అజీజ్ ప్లాజాలోకి వెళ్ళి అక్కడ చాలా షాప్స్ ఉంటే అక్కడ ఫ్లోర్స్ ఉన్నాయండి. ఒక 2 ఫ్లోర్స్లో సెకండ్ ఫ్లోర్లో చూస్తున్నాం మేము వచ్చేసరికి. ఇది మేము పాప బర్త్డే గిఫ్ట్స్ కోసం చూస్తున్నాం అనమాట. ఇది చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి. అంటే ఒక మనం నార్మల్ దానికంటే అక్కడైతే ఒక 10-20 రూపీస్ డిఫరెన్స్ అనిపించింది గిఫ్ట్స్ అయితే నాకు. కాకపోతే నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. మనకు బయట ఇక్కడ కూడా దొరుకుతున్నాయిలేండి, ఇప్పుడు అన్ని చోట్ల గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మనం లంసంగా తీసుకోవాలి అంటే కనుక మనం వెళ్ళొచ్చు. గిఫ్ట్స్ అంటే ఇంకా అన్ని రకాలవి ఒకే చోట దొరికిపోతాయి కదా, మనం ఎక్కువ చోట తిరగకుండా. అదైతే నాకు బాగానే అనిపించిందండి. ఐటమ్స్ కూడా ఎక్కువ తీసుకుంటే తక్కువ తగ్గిస్తారు. లేదు మనం మనకి దూరంగా ఉంది బేగం బజార్ అనుకుంటే కనుక ఆ ఛార్జెస్ పెట్టేవి మనకి ఇక్కడ కూడా వచ్చేస్తాయి అని అయితే అనిపించింది. లేదు ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసినట్లు ఉండిద్ది చూడాలి అంటే కనుక మనం బేగం బజార్ వెళ్ళొచ్చండి. ఇంకా మేము చూస్తున్నాం అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేసి. అన్నీ చూపిస్తున్నారనమాట అక్కడ వాళ్ళు వచ్చేసరికి. గిఫ్ట్స్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ 20 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయినాయండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్కి, మనకి ఐడియాస్కి. నెక్స్ట్ మనకి ఏమంటారు వరలక్ష్మి వ్రతం అప్పుడు, ఇంకా దీవాళీకి అన్ని రిలేటెడ్ గిఫ్ట్స్ ఉన్నాయండి. జర్మన్ సిల్వర్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి అసలుకి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా షాప్స్ ఉన్నాయి కదా మనకి. అంటే ఫస్ట్ టైం వెళ్తే కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుంది. దట్టు పాపతో వెళ్ళాం కదా, మనం ఎక్కువ తిరగలేము కూడా. సో మేము ఒక 1-2 షాప్ అంటే జస్ట్ ఒక రౌండ్ వేసామన్నమాట. అలా వేసి ర్యాండమ్గా ఒక షాప్కి వెళ్ళిపోయాము. ఇంకా 2 షాప్స్లో అలా చూసి ఇందులో సెలెక్ట్ చేసాం. అక్కడే ఇంకా ప్యాక్ చేసుకొని అక్కడే ఉంచేసి రిటర్న్ గిఫ్ట్స్ మేము చార్మినార్కి వచ్చామండి. అక్కడ ఒక పిక్ తీసుకున్నాము. నేను ఎప్పుడో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చార్మినార్ చూడాలనిపించింది, బట్ దూరం కదా ఎప్పుడు ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇప్పటికి వచ్చాము, దగ్గరే కదా పక్కనే అని అలా చూద్దామని ఇంకా వచ్చేసామండి మేము. కొంచెం దూరం నుంచే పిక్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అలా షాపింగ్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా నల్లపూసలో 100 రూపీస్ 150 200 ఈ రేంజ్లోనే ఉన్నాయండి. మీరు చూసే అయితే వచ్చేసరికి ఇంత తక్కువ కాస్ట్ అయితే నేను చూడలేదు. మినిమం ఏదైనా 200 అలా ఉంటుంది కదా, 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి. బాగుందండి కలెక్షన్ అయితే కనుక. ఎవరైనా అంటే ఎప్పుడైనా వెళ్ళాలి అలా అనుకుంటే కనుక బాగానే నచ్చాయి. క్వాలిటీ కూడా బాగానే అనిపించాయి. మరి అంత పిచ్చిగా అలా అయితే అనిపించట్లేదు, బాగానే అనిపించాయండి. షాపింగ్ మేము పాపతో వెళ్ళాం కదండి, సో అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా తను పడుకుంది మేము వచ్చేటప్పుడే. మధ్యలో స్నాక్స్ అలా పెడుతూ కొంచెం మేనేజ్ చేసామన్నమాట. పర్లేదు బాగానే ఉంది, ఏం ఏడిపించలేదు. తనకి కొత్తగా ఉండి అన్నీ చూస్తూ ఉందన్నమాట. నేను ఏమేమి తీసుకున్నాను ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. ఈ నెక్స్ట్ అయితే క్లాత్ దానికి వచ్చామండి. మనం ఏమంటారు బ్లౌజ్ పీసెస్ ఇంకా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు డ్రెస్సెస్ అవన్నీ, అలా అనమాట. మెటీరియల్ షాప్ అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తున్నాము అసలుకి నేనైతే ఇలా ఎప్పుడూ స్టిచ్ చేయించుకోలేదు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, ఫస్ట్ టైం చూస్తున్నాను అసలుకి. నాకు అన్ని క్లాత్స్ చాలా బాగా నచ్చాయండి అసలుకి. క్లాత్ ఏమంటారు క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. తను చెప్తున్నాడు ఇంకా అసలుకి. అంటే మీకు అడ్రస్ చూపించడం కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు చార్మినార్ ఎక్కడ తీసుకోవాలి అనేసి బర్తన్ బజార్ అనేసి ఉంది, జస్ట్ కొంచెం ముందే అనండి చార్మినార్కి ఆపోజిట్లో ఈ షాప్ ఉంటుందన్నమాట. అంటే ఏది ట్రెండీగా ఉంటుంది, ఏది డ్రెస్ కుట్టించుకోవడానికి బాగుంటుంది అదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు అనమాట మ్యాచింగ్స్. సో మేము ఇవి వచ్చేసరికి అండి బర్త్డే గిఫ్ట్స్ కోసం తీసుకున్నామండి. ఇవి వచ్చేసరికి మేము 50 ఐటమ్స్ తీసుకున్నాము. నేను కాస్ట్లు కూడా అన్ని మెన్షన్ చేస్తానండి. మా హస్బెండ్కి నాకు కనుక పెద్దగా బేరాలు ఆడతారు చూడండి, అదేం రాదు. సో నేను అన్ని ప్రైస్లు మెన్షన్ చేస్తాను, ఎక్కువ తక్కువ మీరే చూసి చెప్పండి. అంటే ఏదో ఒకసారి అడుగుతాం అనమాట, చెప్పినప్పుడు 1-2 సార్లు అడిగి ఇంకా రాదు అంటే
అంటే మా బడ్జెట్లో ఉంటే తీసుకుంటాం, లేదంటే ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్ళడం అలా చూడడం చేస్తాము. సో అందుకే నేను తీసుకున్న ప్రతిదీ మీకు కాస్ట్ మెన్షన్ చేస్తాను. నిజంగా మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, మేము ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కనీసం మాకు తెలుస్తూ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇలా బ్యాగ్ వస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇంట్లో పెట్టేసి ఇచ్చేయచ్చు. అంటే ఇది గ్లాస్ జార్ అండి. యాక్చువల్గా మేము ఇలా వచ్చింది, కాకపోతే ఇది కాకుండా మేము ఒక కలర్ పేపర్ ఏదైనా పెట్టి థ్యాంక్ యూ అని చెప్పేలాగా ఇద్దామని. ఇది వచ్చేసరికి వాడు చెప్పడం 60 or 55 చెప్పాడండి. మాకైతే 45కి ఇచ్చారు. అంటే 50 ఐటమ్స్ తీసుకుంటున్నాం కదా, అండ్ ఇంకా 40కి అడిగాము. బట్ 100 ఐటమ్స్ కాదు కదా మేడం అనేసి అన్నారు వాళ్ళు. మీరైతే అంటే ఇంకా 100 ఐటమ్స్ 200 అలా ఐటమ్స్ ఎక్కువ ఏమంటారు, సారీ ఐటమ్స్ కాదు, నంబర్ ఆఫ్ తీసుకునే కొద్దీ ప్రైస్ తగ్గుతుందేమో. సో ఇది అసలు మేము నిజంగా తక్కువ తీసుకున్నామో ఎక్కువ తీసుకున్నాం అనేసి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళి సేమ్ ఐటమ్ వెరిఫై చేసామండి ఎంతకి ఇస్తారని. వాళ్ళైతే 50-55 కన్నా తగ్గించము అనేసి చెప్పారండి. సో 45కి మేమైతే బాగానే తీసుకున్నామని కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మేము మెయిన్గా దీనికోసమే ఏం వెళ్ళలేదండి. ఒకసారి చూద్దాం, ఇప్పటి వరకు బేగం బజార్ ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళాం మేము. అందరూ తక్కువ అలా అంటూ ఉంటారు కదా, ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఒకసారి కూడా వెళ్ళా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది చికెన్ కర్రీ సంథింగ్ అంటూ ఉంటారు కదా, చూడండి ఒకసారి. చికెన్ కర్రీ క్లాత్ అంటారు కదా, అది నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు చాలా రోజుల నుంచో వస్తున్నాయి కదండి, బట్ నేనైతే ఇప్పుడే కదా కొంచెం బయటికి వెళ్ళడం అంతా చూసింది. సో ఇప్పుడే తీసుకున్నాను. ఇవి 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఈ కలర్స్ నాకు వెయిట్కైనా మ్యాచ్ అయిపోతాయి. అసలు ఇదైతే బేబీ పింక్ అండి, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. బేబీ పింక్ చూడండి మీరు, ఎంత బాగుందో కదా అసలుకి. మనకి అంటే ఏ శారీ మీదకైనా కూడా డార్క్ కలర్స్, బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఏవైనా డార్క్ కలర్స్ మీదకి ఈ లైట్ పింక్ చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. అందుకే నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని ఒక 2 పీసెస్ అయితే సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసరికి 180 పడిందండి. నేను 1 మీటర్ తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా అయినా ఉండిపోతుందిలే. మామూలుగా అయితే 80 పాయింట్స్ సరిపోతుంది కదా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి. నేనైతే 1 మీటర్ తీసుకున్నాను సేఫ్టీగా. నెక్స్ట్ వచ్చేసరికి వీటికే లైనింగ్స్ ఇచ్చారు. ఇది 70 రూపీస్ అండి ఒక్కొక్కటి, ఇదేమో 180 రూపీస్. ఓకేనా, మీరు నాకు చెప్పండి నేను ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేసి. ఇవి వచ్చేసరికి క్లాత్స్ అండి, మెటీరియల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అనేసి చెప్పారు. నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను, అంటే వీడియోలో చెప్తానండి షాప్ అదంతా. మీకు ఒకవేళ వీలయ్యి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చూడండి. ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి. అండ్ ఆ షాప్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తున్నారు అనమాట. అంటే డ్రెస్ కి ఇది బాగుంటుంది, శారీకి ఇది బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ కి ఇది బాగుంటుందని. నేనైతే ఇది టాప్ కోసం తీసుకున్నానండి. 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి లైనింగ్ యాజ్ యూజువల్. ఇది వచ్చేసరికి మీటరు నాకు సంథింగ్ 200-220 చెప్పారండి. ఇది వచ్చేసరికి అదే ఒక 10-20 రూపీస్ అటు ఇటుగా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉందోనండి. ఇది అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. అసలు కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదైతే మనం శారీగా వేసుకోవచ్చు, ఇంకా లాంగ్ ఫ్రాక్ కదా. అంటే ఇది ఇలా చూసేదానికంటే నేను డ్రెస్లో చూసానండి, ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం అది చాలా బాగా నచ్చాయి నాకు. ఇది కనుక డ్రెస్ తీసుకొని అంటే ఒక 1-2 టైమ్స్ శారీగా కట్టేసుకున్న తర్వాత మనం ఫ్రాక్ కూడా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. నేను ఇది వచ్చేసరికి 5 మీటర్స్ తీసుకున్నానండి. నాకు చాలా నచ్చినాయి అసలుకి. ఎప్పుడు కూడా మెటీరియల్స్ తీసుకొని ఇలాగా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎప్పుడు చేయలేదు. నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా అలా తీసుకున్నాను తప్పితే ఇలా క్లాత్ తీసుకొని ఎప్పుడు ట్రై చేయలేదు. చూడాలి ఈ లుక్ ఎలా వస్తుందో, మీరు నెక్స్ట్ చూద్దరు. కానీ నేను డ్రెస్ కుట్టించిన తర్వాత మళ్ళీ పెడతాను మీకు. చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, సేమ్ 220 అలా పడింది. సో నేను ఇవన్నీ
వీటికి లైనింగ్స్ ఇవన్నీ ఒకే చోట తీసుకున్నాను కదండి. మొత్తం మీద మనకు 200 సంథింగ్ అలా డిస్కౌంట్ ఇచ్చినట్లున్నారు. మొత్తం 2200 సంథింగ్ బిల్ అయితే ఒక 2100 అలా మొత్తం 26 అయిపోయిందండి బిల్లు. అది మొత్తంలో 26 లో మాకైతే 2200 మేము పే చేసాము. అన్ని తీసుకోవడం వల్ల ఒక 300-400 ఇచ్చారండి. అంటే ఇది 5 మీటర్స్ అలా తీసుకున్నాం కదా, దానివల్ల కొంచెం మాకు తగ్గించారు. అడిగాను అనమాట, నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను అనేసి చెప్పాను అనమాట. మీరు కనుక వెళ్తే ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మా పాప కోసం సాక్స్ తీసుకున్నానులేండి, చిన్నవి. ఒక టూ పేర్స్ తీసుకున్నాను. ఇంకోటి పింక్ కలర్ తీసుకున్నాను, అది ఆల్రెడీ ఫొటోస్ కోసం వాడేసాము. ఇది వచ్చేసరికి 30 రూపీస్ పడిందండి, అంతే సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ఫుల్ తీసుకున్నామండి మేము. ఎవరికైనా మనం మనీ అలా ఇవ్వాలన్నా గిఫ్ట్ కార్డ్ లాగా అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇదంతా 10 రూపీస్ 12 రూపీస్ సంథింగ్ అలా పడిందండి. ఇవి వచ్చేసరికి 10 కార్డ్స్ ఉంటాయి మనకి. 120 పడింది కదా, 100కో 110కో ఇచ్చినట్లు ఉన్నారండి, అంతే. పెద్దగా ఇంకా వీటిలో ఏం తగ్గిస్తారులేండి పాపం వాళ్ళు. నెక్స్ట్ ఇలా ఇచ్చారు, అంటే ఎవరికైనా ఇవ్వడానికి ఉంటుంది కదా, ఒకేసారి వెళ్ళాం కదా అని తీసేసుకున్నాము. ఇలాంటి వాటికి మళ్ళీ మనం సపరేట్ గా వెళ్ళి తీసుకోలేము కదా, ఎప్పుడైనా అవసరమైనప్పుడు. ఒక 10 కార్డ్స్ వచ్చినాయి, అలా ఉండిపోతుందని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అంటే మీరు బర్త్డే పార్టీలో చూద్దరు కానీ, నేను ఇవి వచ్చేసరికి 12 పీసెస్ తీసుకున్నాను. ఇలా వచ్చాయి. ఇవి నేను ఎందుకు యూజ్ చేస్తానో మీరు బర్త్డే పార్టీలో చూద్దరు కానీ, ఇప్పుడు ఇలా ఇంకా అలా ఇలానే కాదండి, ఇంకా మనము వరలక్ష్మి వ్రతం అలా ఉన్నప్పుడు కూడా డెకోర్ చేసుకున్నప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలా కూడా ఇవి యూజ్ అవుతాయి. అందుకే ఇవి వచ్చేసరికి 12 పీసెస్ తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసరికి 15 రూపీస్ ఏమో పడిందండి, 20 రూపీస్ పడిందండి ఇది నాకు వచ్చేసరికి. ఇంక ఇవి అంటే 15 పీసెస్ తీసుకున్నాను కదా, సో వాళ్ళు ఏం తగ్గించలేదు, ఇంకా నాకు సేమ్ అదే కాస్ట్ కి ఇచ్చారు. నెక్స్ట్ నేను చార్మినార్ దగ్గరకు కూడా వెళ్ళానండి, పక్కనే 1-2 కిలోమీటర్స్ ఉంది కదా, ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట. ఇవి చూడండి, ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చి అసలుకి మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా, నాకైతే కలర్ చాలా బాగా నచ్చాయండి. ఇంకా నాకు డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి వైన్ కలర్ మిక్సింగ్ లో. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి 100 రూపీస్ అండి. అంటే 80కి అడిగినా కూడా ఇవ్వనని చెప్పారు అసలుకి. ఇంకా నేను కూడా అంటే వేరే దగ్గర చూసాను 150-180 అలా చెప్పడం. సో నాకైతే 100 రూపీస్ అంటే ఇంకా వాళ్ళు ఇవ్వననేసరికి తీసుకున్నాను. ఇంకా నాకైతే వర్తి అని అనిపించింది. మీకు ఇంకా తక్కువకి వస్తే కనుక చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసుకుందాము మనం. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి అక్కడ చాలా ఉన్నాయండి, నేను వీడియోలో కూడా ముందు చూపించాను కదా నల్లపూసలు మీకు. 100-150 ఆ రేంజ్ లోనే ఉన్నాయండి. నేనైతే సెలెక్ట్ చేయడం 2 సెలెక్ట్ చేశాను కానీ వాళ్ళు ఇంకా తగ్గించట్లేదు. అది నాకు అంతగా బాగా నచ్చలేదని కూడా ఇంకా నేను తీసుకోలేదండి. ఇది 100 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి ఈ నల్లపూసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి కూడా నచ్చింది, ఇంకా వాళ్ళు ఏమోలే నెక్స్ట్ టైం వచ్చింది, ఇంకా మా పాపతో కూడా లేట్ అయిపోతుంది అనేసి నేను ఎక్కువ షాపింగ్ చూడలేదండి. ఇవి చెప్పులు అవన్నీ చాలా ఉంటాయి కదా చార్మినార్ దగ్గర, ఇంకా అవన్నీ చాలా ఎక్కువ షాపింగ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి తీసుకున్నానండి, నెయిల్ పాలిష్. ఇవి వచ్చేసరికి 2 కలర్స్ తీసుకున్నాను, ఒక్కొక్కటి 50 రూపీస్ 100 రూపీస్ పడిందండి. ఈ రెండు సేమ్ దగ్గర తీసుకున్నాను, ఈ నెయిల్ పాలిష్ అండ్ ఇయర్ రింగ్స్. ఓకే, అంటే ఇది కలర్ కూడా ఓపెన్ చేసి చూసాను, చాలా బాగా నచ్చినాయి. ఇంకా మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పేసి తీసుకున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్ చెయ్యాలంటే కనుక. ప్రస్తుతానికి నేను పాపతో వెళ్ళాను కాబట్టి ఎందుకన్నా ఎక్కువ షాపింగ్ చేయలేదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రవికృష్ణ డైరీస్ ని.